జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏదిరాయి జనన మరణమో నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకమో. ఏదిరాయి జనన మరణము లేదురా పరిపూర్ణమందున వేద శాస్త్రభ్యాసముల మతవాదములు విడనాడు వారికి ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తల్లిపోయే బాట తెలియదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువులు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. రాజు లేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే గాజు గడియములెందుకౌనోరా. రాజులేని కయ్యమాయను రాజ్యకాంక్షలు దబ్బరాయను వాజిపేయులు సోమయాజుల వాంచ కలలో వార్తలాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. దిక్కులేని దొరతనామురా దిక్కొక్కడుంటే నిక్కముగై జగములవునోరా. దిక్కులేని తనువులపై పెక్కుగా శాస్త్రముల గాథ ఒక్కరెప్ప పాటు లోపల బొక్క పెట్టి
పుట్టి నిక్కి జీవుడు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకాము ఎన్నటికి నీ నమ్మరానిది క్షణభంగురం విధి ఎన్ని పేర్లో పెట్టుకొన్నది తన్ను తాను కన్న మోక్షం వన్న మాట సున్నలాయను ఉన్నదా పరిపూర్ణమందున నిన్ను నే తెరదీసినప్పుడు ఏదిరా నీ జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము తల్లియే లింగాంగమందూరు తరువాత దాని పిల్లయే స్థూలాంగమందూరు తల్లి స్వప్నము పిల్ల జాగ్రత్త తల్లిదారే పిల్ల కాయను ఎల్లవారి బ్రతుకు భాగ్యములెల్ల చూడగ తెల్లనాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము వింత వింతలు తోలు బొమ్మలు పరిపూర్ణ జలధిలో ముంతలు ఈ కీలు బొమ్మలు భ్రాంతిరహితమైన గురుని చెంత చేరి షోడశాక్షరి సంతతము ఈ ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము నీవు బయలులోనయుంటివి నీ యందు బయలు నిండియున్నదెరుగవైతివి నీకు బయలు సూచనైతే నిమిష మాత్రము నిలువలేవు కేవలము నీ కావలి వల స్థావరమే పరిపూర్ణమాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము సంధియంబులు తీరినేటికి మాదెందు కూరి ఇందుధరుని శిష్య కోటికి ఎందరో లేదన్న బయలు ఎందు చూసిన సందులేకను అందరిలో సుబ్బ కవిరాజ్ అనుభవార్థం విచట తెల్పెను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురుదేవ్. తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నం అని ఉంది అనుకున్నా నేను. మీరు తల్లి స్వప్నం పిల్ల జాగ్రత్త అని అది పాడితే చాలా అట్టే అంటారు గురువు ఇట్టు చెప్పిన తల్లి స్వప్నం కూడా దోసిండేదేనో అని ఉహుం. ఫస్ట్ అట్లా దానికి ఇది చాలా రాంగుదే ఇది అంత లెక్క ఉమ్. తొలింగ దోసిండేది స్వప్నమాలు దోసిండేది అని ఉహుం. అదే మొత్తం తోచినదంతా స్వప్నమైన ఆఖరుకు మామూలుగా చెప్పేటప్పుడు ఆ పాటలో ఏముందంటే తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నం అని ఉంది. దీంట్లో నా బుక్ లో ఇట్లే ఉంది. సరే సరే. జై గురు. జై గురు. అందరికీ జై గురు. బయలు విచారణ అనే అంశంలో 5వ అంశం దగ్గర నిన్న అక్కడ ఆగింది. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు దానికి ఒక తేటగీతి పద్యం ఉదాహరణ ఇచ్చారు. మరి ఎవరు ఏ బుక్ గ్రంథంలో అడుగుతాను. ఉత్త బట్ట బయలు ఉత్తముడు ఎరుగును, ఉత్త బట్ట బయలు ఉత్తదేను, ఉత్త బట్ట బయలు ఉత్తముల కేసుమ మరుగులన్నీ తెలుపు గురువు అనే ఇది ఈ ఉత్త బట్ట బయలన్నీ అర్థమేమనిగా పుట్టనిది చావనిది సకల దేశముల యందు సర్వకాలముల యందు సమస్త వస్తువుల యందు మొదలు కొనలేక చెల్లించక ఉండునదో
ఉండినది ఏదో అదే పరాపరం. పరమునకు పరం, పరాపరము. కాబట్టి ఒత్తబట్ట బయలు అర్థమేమనగా పుట్టనిది చావంది సకల దేశాలను సర్వకాలందు అన్ని వస్తువులందు మొదలుకొనలేక సర్వత్రా వ్యాపించి ఉండినటువంటిది. సర్వత్రా అదే ఉన్నది. ఇంట్లో అన్ని వస్తువుకు ఇంకో దానికి ఉండే అవకాశం కూడా లేకుండా ఉన్నది. శిష్యుడు అడుగుతున్నాడు, అది బట్టబయలు అయితే ఉత్త బట్టబయలు అని ఎందుకు అనవాలి, బయలు అనరాదా అని అడిగాడు. అడిగితే దానికి ఆత్మ అంటే చాలును కదా, కేవలాత్మని ఎందుకు అనవలేను, కేవలాత్మ అనగా నిర్మలమైనది అని తాత్పర్యం. అలాగుననే ఉత్తబట్ట బయలనే అర్థం సుమా. ఉత్తబట్ట బయలనగా కేవలాత్మ అని అర్థం. ఈ ఉత్తబట్ట బయలు అంటే ఏమీ లేదు. బట్టబయలు అంటే బట్టబయలు అంటే బయలుగా ఉన్నది, ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నదాన్నే మనం బయలు అంటున్నాం. అదే ఉత్తబట్ట బయలు అని అంటే కొత్తది ఇంక ఏమీ ఎల్లెడలా ఉన్నటువంటి కేవలం అది తప్ప ఇంకేమీ లేకుండా ఉన్నటువంటిది ఉత్తబట్ట బయలు. ఆ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు అని అంటే ఏమీ లేకుండా ఉన్నది. దాన్ని కేవలాత్మకు పోల్చి చెప్పినారు. ఆత్మ అంటే అది కనపడేది కాదు, అది సర్వ చైతన్యానికి కారణమైనటువంటిది ఉంది. అది కూడా లేకుండా ఉన్నటువంటి కేవలాత్మ, చైతన్య రహితంగా ఉన్నటువంటి కేవలాత్మ అనే దాంతో పోల్చారు. ఆ కేవలాత్మకు సత్వగుణం లేదు. అట్టి కేవలాత్మగా ఉన్నటువంటి చైతన్యరహితమైనటువంటి దానికి, అది పోగొట్టుకున్న దానికి ఏదైతే ఉన్నదో అది గురువాక్యం చేత అంతకుముందు ఆత్మగా ఉండి నీలో ఉండి నేనని ప్రవర్తించి సర్వమును చేసినటువంటి సంకల్పించినటువంటిది గురువాక్యం చేత నువ్వు పోగొట్టుకోగలిగితే అప్పుడు అది కేవలాత్మగా ఉంటుంది. సత్వగుణం కానీ రజోగుణం కానీ తమో గుణం కానీ గుణం లేదు, గుణరహితంగా ఉంటుంది. శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, దానికి నామం లేదు, జననం లేదు, మరణం లేదు, ఏమీ లేదు. సర్వము శూన్యమైనది, సర్వము శూన్యం. ఆ శూన్యం నుంచి ఎవరు ఏమి తేగలరు? అశూన్యంలోంచి ఎవరు ఏం తేగలరు? ఏమి సృష్టించేది కానీ ఏమి చేసేది ఉండదు. ఏమి చెప్పగలరు? ఏమి వినగలరు? ఏమి చేయగలరు? దానికేం పూజ కలదు? ఏమి ధ్యానం కలదు? అది ఏమి ఇవ్వగలదు? కాబట్టి దాంట్లో ఏమీ లేనటువంటి దాన్నే, సర్వశూన్యమైనటువంటి దాన్నే, గుణారహితమైనటువంటి దాన్నే, ఏ గుణాలు లేకుండా ఏ తన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటివి కూడా ఏమి తెలియబడకుండా ఉన్నటువంటి దాంట్లో ఏం తెలుస్తుంది? నువ్వే లేవు, గురువు లేవు, ఇద్దరు లేనటువంటి రహిత స్థితికి వచ్చారు. దాన్ని ఏ విధంగా దాని వస్తురూపకంగా పలానా దాన్ని ధ్యానిస్తున్నా అని ధ్యానం చేయడానికి కూడా లేదు. కాబట్టి దానికి ఏం పూజ ఉంది? మనం చేస్తున్నదేమో దానిగా పరిణమించకుండా దానిని తెలిపినటువంటి గురు పరంపర అంతటికి, దాన్ని మనకు అందించినటువంటి గురు పరంపర అంతటికీ కలిపి మన గురువుకు చేస్తూ ఉన్నాం మనం. అంతేగాని బయలును ధ్యానంగా, బయలును లక్ష్యంగా పెట్టుకొని బయలు అనే స్వరూపాన్ని మనం ప్రత్యేకంగా పూజించేటువంటి ఇది లేదు. ఎందుకంటే అది ధ్యానం చేసేకి, పూజించేకి వస్తురూపకంగా కానీ ఇతరత్రా కానీ లేదంటే ఒక లక్ష్యమే లేదు, లక్ష్యరహితం అయిపోయింది అక్కడ. అయిపోయి కేవలాత్మ స్థితిలో నువ్వు గురువు ద్వారా పొందినటువంటి వారి దాన్ని పొందావు కాబట్టి ఈ జన్మ కర్మల ముడిని విప్పి నిన్ను రహితపరిచినటువంటి గురువు గారికి పూజ చేస్తాం, గురు పరంపరకు పూజ చేస్తాం. కానీ దీన్ని ప్రత్యేకంగా బయలుకు పూజ చేసేది లేదు. అది ఏమి ఇవ్వగలదు? దాని యందు అహంకారం లేదు. ఇవన్నీ నేనని అహంకరించేటువంటి దాంట్లో ఏదైతే ఉందో అది సృష్టించగలదు, చేయగలదు, అన్నీ చేయగలదు. అదేమో ఏమీ చేయకుండా ఉన్నటువంటిది. కాబట్టి ఇక అచలం అనే పదం కింద ఇచ్చారు. ఎరుక కలది అచలం కాదు, ఎరుకుంటే అది అచలం కాదు. గుణము కలిది అచలం కాదు. రూపం కలిగిండేది
అచలం కాదు. కోపం గలది అచలం కాదు. తాపం గలది అచలం కాదు. ఎరుక మరుపులు లేనిది, గుణాగుణములు కానిది, క్షరాక్షరములు కానిది, ఇవన్నీ ఏది కానిది. ఇవన్నీ ఉండే లక్షణాలన్నీ చెప్తున్నటువంటి లక్షణాలన్నీ దేనివి అంటే చెప్తున్నటువంటివన్నీ ఎరుకవే. ఎరుక గలది, ఎరుక ఏ దానికైతే ఉందో, ఎరుక అంటే సంకల్ప వికల్పాలను చేస్తున్నటువంటి ఆత్మగా ఉన్నటువంటిదే అది. అదే ప్రజ్ఞానము, అదే తెలివి, అదే అన్ని. అది కలిగిండేది అచలం కాదు. అచలానికి ప్రజ్ఞ లేదు, ఎరుక లేదు, గుర్తెరిగేదే లేదు. గుణము గలది అచలం కాదు. గుణాలతో కూడినటువంటిది కాదు. రూపం గలది కూడా కాదు. రూపము గుణాలు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా కూడా ఇంత కష్టంగా వివరించాల్సిన పని కూడా ఉండేది కాదు. ఇదిగో ఇట్లాని వర్ణించి చెప్పగలిగిండేది అయ్యిండేది. అట్లా కూడా అయిండేది కాదు. కోపం గలది కాదు. దానికి కోపము లేదు, తాపం కూడా లేదు. ఎరుక మరుపులు లేవు. ఓసారి గుర్తుపడడం, ఓసారి గుర్తించేదానితో వ్యవహరించడం, మళ్ళీ మర్చిపోవడం అనేది లేదు. గుణాగుణములు కూడా కాదు. గుణము అగుణము అనేది కూడా కాదు. క్షరము అక్షరం కూడా కాదు. క్షరం అంటే ఓసారి నశించేది, మళ్ళా నశించకుండా ఉండేది అనేటువంటిది కూడా కాదు. దేహి దేహములు కాదు. దేహము కాదు, దేహంలో ఉండేటువంటి దేహిగా ఉన్నటువంటిది కాదు. త్రిమూర్తులు కానిది, మూడు మూర్తులు అనేది, త్రిశక్తులు కానిది, దేహత్రయం కానిది, ఇవన్నీ త్రిపుటులు దిపుటులు అన్నీ కూడా ఈ ఎరుక చేత కల్పితమైనటువంటి ఇవన్నీ. అవన్నీ ఏవి కూడా దాంట్లో లేవు. ఈ రకమైనవన్నీ ఈ దేహత్రయము, త్రిశక్తులు, త్రిమూర్తులు, కారణత్రయము, కరణత్రయము, అలా కార్యరూపం ధరించిన త్రయము, కార్యత్రయము, మలత్రయము, తాపత్రయము, ఇవన్నీ నిన్న ఇప్పుడు రాత్రిపూట చదివే బుక్లో అన్నీ వచ్చినాయి. మీకు మొదటి రోజే వచ్చినాయి. మొదటి రోజంతా పాఠం అదే జరిగింది. పక్కన ఎక్కడైనా రాసుకోండి అని చెప్పి వెంకటదాస్ చెబుతూ ఉండే. దాన్ని మళ్ళీ నేను తీసి పెడదాం దీంట్లోనూ అని వెతికితే మొన్నటి దాకా దొరకపోయి, నిన్న దొరికింది కదా బుక్కు. మళ్ళీ ఈరోజు దాని అంశాలన్నీ పెడతా. మిగిలినోళ్ళు బుక్ లేకుండా ఉండేవాళ్ళు దాంట్లో చూసుకోండి అని దాంట్లో ఇచ్చింటారు. కాబట్టి తాపత్రయము లేదు, పాపత్రయము లేదు, జగత్రయము లేదు, లోకత్రయము లేదు, వరత్రయము కానిది అది. ఇవన్నీ ఏవి చెప్తున్నామో ఈ అన్ని త్రిపుటులు దిపుటులు ఇవన్నీ అచలం కాదు. అచలమునకు ఈ రకమైనటువంటి ఈ చెప్పబడే లక్షణాలు ఏవీ లేవు. ఇవన్నీ ఎరకలో ఉన్నవే. ప్రకృతి త్రయం కానీ, జననమరణములు కానీ, ఆద్యంతములు కానీ, మొదలు కొన ఏమీ లేకుండా అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ లేనిది అది. మనస్సుకు తెలియరానిది. మనస్సుకు తెలియరానిది అచలము అంటే మామూలుగా ఏది ఊహించినప్పటికీ దేన్నో దాన్ని మనం దాని యొక్క గుణాన్నో, దాని యొక్క రూపాన్నో, లేకపోతే అది ఏ తత్వంలో అది ఉన్నదో ఊహించగలం. కానీ అవన్నీ ఊహించడానికి కూడా వీలు కానటువంటి ఇది. దానికి ఏ రకమైన తన్మాత్రలు లేవు. అట్లా కూడా ఒకవేళ కనపడకపోయినప్పటికీ వాయువు కదా చెల్లించి మనకు తగులుతానే, ఇదిగో వాయువు ఇట్లా ఉంది, చల్లగా తగిలింది, గాలి వీచింది అని చెప్పినట్టు కూడా దానికి చెప్పడానికి ఉండదు. వాక్కు చేత చెప్పనలవి కానిది. వాక్కు చేత కూడా చెప్పనలవి కానిది అది. కనుల చేత కనుల చూడనలవి కానిది. ఆ కన్నులతో వాక్కు చేత చెప్పడం కానీ, లేదా కన్నులతో దాన్ని గుర్తెరిగి చూడడం కానీ వీలు కానిది అది. చూడనలవి కానిది ఆ పరబ్రహ్మం, ఆ పరిపూర్ణము అని చెప్పిండేది అది అచలము అని చెప్పారు. అచలము అని ఎందుకు అనగారు? అచలము అనగా ఆ అనగా అంతటా నిండి ఉన్నది. చ అనగా చలనము లేనటువంటిది. లా అనగా లయము కానటువంటిది. ము అనగా నిన్ను విడుదల చేసి జననమరణ రాహిత్యం కలిగించున్నది అని అర్థం. అచలం అనే పదానికి అక్షరాక్షరానికి విడదీసి చెప్పారట. అచలం అనగా ఆ అనగా అంతటా నిండి ఉన్నది. చ అనగా చలనం లేనటువంటిది. లా అంటే లయం కానటువంటిది. ము అనగా నిన్ను విడుదల చేసి జననమరణ రాహిత్యం కలిగించున్నది.
అని అర్థం. విశేషార్థం ఏమనగా అచలమనగా అనగా అఖండ రూపంగా తోచబడే అక్షర పరబ్రహ్మ రూపైనటువంటి ఎరుక లేనటువంటిది. విశేషార్థం చెప్పినాడు, వివరించారు. అంటే అఖండ రూపంగా ఉండి తోచబడుతున్నటువంటి ఈ అక్షర పరబ్రహ్మ రూపైనటువంటి ఎరుక. వ్యష్టి ఎరుకగా ఉన్నదేమో నేనంటున్నది, ఆత్మగా ఉన్నది. సర్వవ్యాప్తమైన స్థితిలో ఏముందంటే అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఆ అఖండ రూపంగా తోచేటువంటి అక్షర పరబ్రహ్మ రూపమైనటువంటి ఎరుక లేనటువంటిది అచలమనగా. అనగా చలన రూపంగా తోచబడే మాయారూపమైనటువంటి ఎరుక లేనిది. చలన రూపంగా తోచబడుతున్నటువంటి నిజానికి లేకుండానే మాయారూపకంగా కల్పించబడి, మాయ చేత కల్పించబడి తోచబడుతున్నటువంటి ఎరుక లేనిది. లా అనగా లయం కానిది. లా అంటే లయం కానిది. అనగా ఎప్పటికిన్నీ ఏ తీరుగా కూడా ఏకరీతిగా స్వతసిద్ధమై ఉంటుంది తప్ప ఏ రకంగా కూడా అది లయమయ్యేదో లేకపోతే ఇంకో దాంట్లో కలిసిపోయేదో కానిది అది. ఎప్పటికిన్నీ స్వతసిద్ధమై ఉన్నదే అది. ఇక అనగా 3 గుణములు గల త్రిమూర్తాత్మకమైనటువంటి 3 గుణాలతో కూడినటువంటి 3 మూర్తులుగా ఉన్నటువంటి త్రిమూర్తులుగా ఉన్నటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి మూలం లేని మాయా ఎరుక. ఆ మూలం లేని మాయా ఎరుక మూల ప్రకృతిగా ఉన్నటువంటి కారణంగా చెప్పబడినటువంటి ముగ్గురుగా చెప్పబడినటువంటి 3 గుణాలకు ప్రతీకలైనటువంటి త్రిమూర్తులుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పబడినటువంటి ఆ మూలం లేని మాయా ఎరుక కూడా లేనిది. మరియు 3 కాలములు, 3 అవస్థలు, 3 లోకములు కూడా లేనిది. ఆ 3 కాలాలుగా భూత భవిష్యత్ వర్తమానాలు కలగను, 3 అవస్థలుగా జాగ్రత్త స్వప్న సుషుప్తాది 3 అవస్థలుగాను, 3 లోకాలుగా చెప్పబడినటువంటి ముల్లోకాల్లో అని అంటుంటారు. స్వర్గ నరకాలు ఇలాగా భూమిగా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఆ 3 లోకాలు కూడా లేనివి. ఏ లోకము లేదు. ఇది లోకం కాదు. లోకం సర్వలోకాలన్నింటిలో కూడా లోకాలుగా భావిస్తున్న ప్రదేశాలు దాటి సర్వత్రా ఉన్నటువంటి అచలం చలించకుండా ఉన్నటువంటి మురుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి అచలంగా ఉన్నది అది. చలనం కలిగితే అచలం ఉన్నది కానీ చలనం లేకపోతే అచలం ఎలా కలదు. చలనం కలిగితేనే అచలం ఉన్నది. చలనం ఎక్కడైతే మనలో కలుగుతుంది చలనం. కానీ అచలంలో చలనం ఏమీ లేదు. కానీ చలనం లేకపోతే అచలం ఎలా కలదు. చలనం ఉండేదే తెలుసుకుంటోంది అచలం గురించి. కానీ అదేమో చలించదు. అది చలిస్తున్నదే, చలించిన దాని గురించి విచారణ చేసి చలిస్తున్నది లేదు, చలించినదే ఉన్నది అని తెలుసుకోవడమే. 7 గురువు పోయి ఈ బట్టబయలని ఎనుట ఎందుకనగా సూచనకు అనుటయే గాని ఎరుకపోయిన పిమ్మట బయలు ఎక్కడగలదు. ఎక్కడుందో ఎరుకపోయిన పిమ్మట ఎరుకతో ఉన్నావు కాబట్టి ఎరుకతోనే విశ్లేషణ చేస్తున్నావు, విచారిస్తున్నావు, చూస్తున్నావు, అన్నీ చేస్తున్నావు కాబట్టి ఆ ఎరుకను పోగొట్టిన తర్వాత గురువు గారి చేత అది సూచన అయిన తర్వాత ఇంకా ఆ బయలు ఎక్కడ కలదు. బయలుని అనుకునేవారెవరు కలరు. బయలునే అనుకునేవారెవరు, బయలు ఎక్కడుంది అనుకునేవారెవరు. ఇద్దరు రైతమై గురు శిష్యులు రైతమైపోయిన తర్వాత ఇది ఇట్లా ఉంది అని చెప్పడానికి ఎవరు? ఎరికే బట్టబయలను. ఈ ఎరుక బట్టబయలు, ఆ బట్టబయలు రెండూ సమానమే. ఎంత మాత్రం భేదం లేదు. ఎరుక ఉన్నంత వరకే పరమని అనవలసి వచ్చను. కానీ ఎరుక లేకపోతే పరమని ఎవరందరూ? అంతా ఎరుకతోనే ఉన్నది. ఆ ఎరుక ఉన్నంతసేపే విచారణ. ఈ బట్టబయలు అని చెప్పడము దానికి పేరు, దాన్ని ఉదహరించడం, ఈ విచారణ అంతా చేసింది. ఈ రెండు సమానమే. ఈ రెండు అంటే ఈ ఎరుక పోయిన తర్వాత ఎరుక పోయిన తర్వాత ఎరుక లేదు కాబట్టి ఎరుకతో విచారణ చేసినప్పటికీ ఎరుకతోనే తెలుసుకోబడినప్పటికీ తెలుసుకుంటున్నటువంటి తెలివి లేదు కాబట్టి అది పోయిన తర్వాత ఏముంది? ఈ రెండు సమానమే. ఇంకా
ఎరుక లేని స్థితిలో ఎట్లున్నాడు అంటే ఎరుకే లేకుండా ఉన్నాడు. తానేది గుర్తెరిగే స్థితిలో లేకుండా ఉన్నాడు. ఈ ఎంత మాత్రము ఆ స్థితిలో ఉన్నవానికి భేదం లేదింక. ఎరుక ఉన్నంత వరకే పరము అని అనవలసొచ్చిందది. ఇది ఇహమని ఈ జరుగుతున్నటువంటిదంతా దీనికి అతీతంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన దాన్ని పరమని అనవలసి వచ్చింది. ఎరుకతోనే ఎరుక ఉన్నంత సేపు. ఎరుకతోనే పదాలు శుద్ధి చేయగలిగినారు. ఎరుకతోనే ఇవన్నీ అనగలిగినారు. ఎరుకే లేకపోతే దాన్నెవరు దాన్ని ఫలానా విధంగా ఉంది, దాని పేరు పరమని, దాని పేరు అచలమని, దాని పేరు బయలని, అది ఇట్టిదని అట్టిదని చెప్పేవాడే లేడింక. ఎరుక లేకపోతే పరమని ఎవరందరూ? అంతా ఎరుకతోనే ఉన్నది. ఎరుకున్నంత సేపే ఉంది అది. ఎరుక లేకుండా అయిపోతే ఆ చెప్పడానికి అది ఉందని చెప్పడానికి, ఇది లేదని చెప్పడానికి, దాని లక్షణాలు చెప్పడానికి, ఈ విచారణ చెప్పడానికి కూడా ఏమీ లేదు. అంతా ఎరుకతో విచారణ చేసి ఎరుకతోనే ఉదాహరణలు, ఎరుకతోనే భ్రాంతిరహితం, ఎరుకతోనే అన్నీ చేసినంతా ఎరుకతోనే. ఎందుకంటే ఎరుక అనే దాని వల్లనే లేనిది ఉన్నట్టుగా తోస్తున్నది కాబట్టి, ఆ లేనిది ఉన్నట్టుగా ఎట్లా తోస్తోందో గురుగారి విచారణ చేత తెలియబడి ఎరుక రహితమై ఉండాలి. అట్లయితే ఆ రహితమైన వాడు లేడు. రహితమైనటువంటిది లేదు. లేకుండా అయిపోయింది. ఉన్నంతసేపు అది ఉన్నంతసేపే ఇన్ని రకాలన్నీ చేసింది. అది లేకుండా అయిన తర్వాత ఇంక ఇదిగో ఈ పరంగా ఉన్నదని అయిండేది ఇది ఉంది కాబట్టి అనింది. ఇది లేకపోతే అది అనేది కూడా లేదు. ఈ ఉత్త బట్టబయలును ఎవరెరుగుదురు? ఈ ఉత్త బట్టబయలుగా ఉన్నదాన్ని ఎవరెరుగుదురు? శూన్యంగా ఉన్నదాన్ని గుర్తించడానికి కళ్ళుతో చూసినప్పటికీ శూన్యమే. కళ్ళకు కనపడేది కాదు కదా శూన్యంగా ఉండే వస్తువు. వస్తు రూపం ఉంటేనే కళ్ళకు కనిపిస్తుంది. పోనీ ఇతరత్రా తన్మాత్ర సహితంగా ఉంటే కంటికి పోయినప్పటికీ స్పర్శ మాత్రంగా లేకపోతే ఇతర గుణాల వల్ల తెలుసుకోగలిగేది కూడా కాదు. కాబట్టి ఎవరు ఎరుగుదురు? కేవలాత్మ ఈ ఉత్త వరము ఈ ఉత్త పరము ముంజేతి కంకణం వలె అగుపడును. కేవలాత్మ అనే ఉత్త పరము ముంజేతి కంకణం వలె అగుపడును. ఈ కేవలాత్మ గజ్జలు కట్టుకొని ఆడేది కాదు. ఈ ముంజేతి కంకణం వలె కనపడను, అగుపడను అనేది అగుపడదు అనేది తప్పుపడింది పింటూ. నిజానికి అగుపడేది కాదు అని ఉండాల్సింది. అగుపడదు ఇది. ఈ కేవలాత్మ గజ్జలు కట్టుకొని ఆడేది కాదు. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదని ఎరగవలను. ఏమీ లేదని ఎరగాలి. ఇదేది గజ్జలు కట్టుకొని ఆడేది కాదు. ఇదేది శబ్దం చేసేది కాదు. ఇదేది దృశ్యానికి కనపడేది కాదు. ఇదేది ఏ రకమైన స్పర్శను ద్వారా తెలియబడేది కాదు. ఈ ఉత్త బయలును గుర్తెరిగినట్టు ఎడల ఎవరైనా గుర్తెరిగిన ఎడల అర్థం చేసుకున్న ఎడల భావనలో ఈ ఉత్త బయలు వలనే మనసు కూడా ఉండును. ఆ మనసు కూడా ఆ బయలులాగే ఉంటుంది. మనసులోకి ఏ విధమైనటువంటి చలనాలు వచ్చి ఆ చలనాల వల్ల ఉన్నది లేనిది అన్ని విచారణ చేస్తుందో, లేనిది తోచిందాన్ని చూస్తోందో, ఈ కళ అంతా కంటోందో, ఆ కళ లేకుండా అయిపోయింది. దాన్ని గుర్తెరిగితే ఈ మనసు అనేటిది కూడా ఆ స్థితిలోనే ఉంటుంది. ఇంకే రకమైనటువంటి సంకల్ప వికల్పాలని చేయకుండా. ఈ ఉత్త పరమును తెలిసిన వారు పరిపూర్ణులే. ఈ ఉత్తపరంగా ఉన్నదాన్ని తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో గురుమూర్తులంతా వాళ్ళు పరిపూర్ణులే. ఆ ఉత్తదాన్ని తెలిసి తాము ఆ స్వభావంలోకి తమ మనసు కూడా ఆ స్వభావంలోకి వెళ్ళి దాన్ని ఏది అంటకుండా జీవనముక్తులైనటువంటి వాళ్ళు. ఇది గుర్తెరిగినటువంటి వాళ్ళు. గుర్తెరిగి ఎరుకు రహితమైనటువంటి వాళ్ళు. పరిపూర్ణానికి ఏ విధమైన లక్షణాలు లేకుండా ఉన్నదో ఆ విధంగానే వాళ్ళలో కూడా సర్వలక్షణ విలక్షణంగా ఉన్నటువంటి ఉత్తదిగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఎరుక భావం లేనటువంటి స్థితిలో పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారు. ఈ పరిపూర్ణమును ఎంతవరకు ఎరుగరో అంతవరకు నరకం తప్పదు. ఈ పరిపూర్ణమైన దాన్ని ఎరుక అనేది ఒక కల్పితంగా ఉన్నటువంటి ఏదైతే
లేకనే తోచుతున్నదో మాయ అనేది. ఆ మాయ అనేది ఉన్నట్టుండి అదృశ్యమైపోతుంది చూడు. అదృశ్యమైపోతే అదృశ్యము అన్నారు. దృశ్యము అంటే కనపడింది. కనపడేది మాయమైతే అదృశ్యము. కనపడేదాన్ని మాయము అన్నారు. మాయము అంటే కనపడకుండా పోవడము, అదృశ్యం. అట్లా ఎంతవరకు ఈ ఎరుక ఎంతవరకు ఈ పరిపూర్ణముని ఎరిగి ఈ దృశ్యాదృశ్యములకన్నిటికీ కారణమైనటువంటి ఎరుకగా ఉన్నటువంటి దాన్ని రహితపరుచుకునే వరకు అది లేనిది అని గుర్తెరిగితే ఇక ఉన్నది పరిపూర్ణమే. అది ఎట్లా ఉన్నదో కేవలము గుర్తెరగాల్సిందే. వివరణాత్మకమైనటువంటి ఈ రకంగా కాకుండా సూచనగా గుర్తెరిగి ఇది లేకుండా ఉంటే సర్వవ్యాప్తమైనటువంటిది లేకుండా ఉన్నది అదేను. దాంట్లో దీనికైతే చోట్లేదు. ఇదంతా విచారించినదంతా, చెప్పినదంతా, చేసినదంతా, శాస్త్రమంతా భ్రాంతులు వీడిన తర్వాత ఒట్టిదే అని నిర్ణయానికి రావాలి. భ్రాంతులు వీడే వరకే ఇదంతా చేసినటువంటి శాస్త్రాలు, నిర్ణయాలు అన్నీ. ఇంకా ఆ తర్వాత ఒట్టిదే, ఎరుకే లేదు కాబట్టి. ఈ ఉత్తబయలును ఎరుక ఎరగలేదు. ఈ పరిపూర్ణం ఎరగకుండా ఉండేంత వరకు దృశ్యం ఉంటుంది కాబట్టి, దాంతో పాటు తాను తాదాత్మ్యం చెందుతాడు కాబట్టి, బంధములన్నీ ఉంటాయి కాబట్టి నరకం తప్పదు. అది ఎరగకుండా ఉన్నంత వరకు ఈ నరకమే ఉంటుంది. ప్రపంచం అనే విస్తృతమైనటువంటి సంసారం అనేటువంటి దాంట్లో సుఖదుఖములైనటువంటి కష్ట నష్టములైనటువంటి అనేక రకాల ద్వంద్వాలతో తాను తాదాత్మ్యం చెందుతూ తాను ఆ దుఃఖంలోంచి బయటపడకుండా ఉంటాడు. ఎవరైతే ఎరిగారో ఇంక వారికి లేదు, వారి పరిపూర్ణులై ఉంటారు. ఈ ఉత్తబడి బయలును ఎరుక నేరదు. ఎరుక ఈ ఉత్తబయలును ఎరగనేరదు. ఈ కేవలాత్మని ఎరుగుట అనగా ఎరుక లేకపోవుట అని అర్థం. ఈ ఉత్తబయలును ఈ కేవలాత్మని ఎరుగుట అంటే ఎరుక లేకపోవుట అని అర్థం. ఎరుక లేకపోవుట అంతే తప్ప అది దర్శింపబడుటో లేకపోతే ఇంకోటి చేయబడటో కాదు. ఎరుక లేకుండా ఉంటే ఎరుకతో కల్పించబడినటువంటి, ఎరుక చేత గుర్తించబడుతున్నటువంటి, మాయగా లేకపోయినప్పటికీ మనకు తోస్తున్నటువంటి ఇది లేకుండా పోతుంది అని అర్థం. ఈ కేవలాత్మను ఎరుగుటనగా ఎరుక లేకుండా పోతే ఎరుక చేత తెలియబడుతున్నదంతా పోతుంది. ఇంకప్పుడు ఏముంది? సర్వవ్యాప్తమై అది తప్ప ఇంకొకటి లేకుండా, ములుగు సందు లేకుండా అంతటా ఉన్నటువంటి ఆ పరిపూర్ణమే ఉంటుంది. ఇంకా ఇది పరిపూర్ణమని అందరితో చెప్పకూడదు. ఇది పరిపూర్ణము, ఇట్లా లేకపోతే ఇది పరిపూర్ణము అని. ఈ రహస్యం అందరికీ మనసుకు పట్టదు. ఇది రహస్యం అంతా కూడా మనసుకు పట్టేది కాదు. ఇది ఈ భ్రాంతులు అన్నీ పోయినటువంటి స్థితిలో కనుక గురువు చేత సూచన చేయబడితే తప్ప ఏ భ్రాంతులు కలిగి ఉన్నప్పటికీ ఆ సూచన ద్వారా ఇది లేనిదని మనసులో ఏది చెలిస్తోందో, ఏది కదులుతోందో, ఏది సంకల్పిస్తోందో అది సర్వమును చేసినది. అది లేకపోయినా ఉన్నప్పుడు ఎప్పటికీ ఉన్నటువంటిది ఒకటి ఉంది. అది ఏ రకమైనటువంటి ఈ చర్యలన్నీ చేయకుండా ఉంది అని తెలియాలి అంటే శిష్యుడిగా ఏర్పడిన తర్వాత, శిష్యుడైన తర్వాత కూడా సర్వ విచారణలు మొదటే ఇదిగో ఇది సూచన, ఇట్లా భావించాలి నువ్వు. బయలుగా ఉన్నటువంటి శూన్యంగా సర్వత్రా ఉన్నటువంటి దాంట్గా ఏమీ లేకుండా ఉన్నటువంటి దాంట్లో ఈ సర్వము ఉన్నటువంటి తెలియబడుతున్నటువంటి ఉన్నది అని భావించబడుతున్నటువంటిది నిజానికి ఎరుక అనే ప్రజ్ఞానం చేతనే సర్వమును కల్పించబడినటువంటి స్థితిలో ఉన్నది. దీన్ని గనక విచారించి నీ మూలాన్ని, నీ స్వస్వరూపాన్ని గుర్తించి విచారణ అంతా చేసిన తర్వాత కనుక చెబితే అప్పుడు ఈ మహాగూఢమైనది, ఈ రహస్యమైనది మనసుకు పట్టగలుగుతుంది. ఈ భ్రాంతుల్లోనూ ఈ ఈ కనపడతానే దాంతో తర్వాత కొంత తాను చేసుకుంటూ, తాను వ్యవహారం చేసుకుంటూ, సంసారము తర్వాత వచ్చేసి ప్రపంచంలో వ్యవహారములన్నింటిలోనూ మునిగి ఉన్నప్పటికీ ఆ మునిగి ఉన్న దాంట్లో నుంచి తాను కేవలం వ్యవహారం చేస్తున్నప్పుడు అకర్తగా ఉన్నాననే భావనతో దాని వ్యవహారంలో మునిగిపోకుండా గనక ఈ విచారం చేసుకుంటూ ఉంటే దాంట్లో వల్ల సందేహాస్పదంగా
సగమటు సగమిటు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇది అర్థమయ్యేది కాదు. ఆ కొట్టుమిట్టాడడం అనేది పోవాలి పూర్తిగా, నిస్సంశయంగా. ఇది తప్ప ఇంకేమీ లేదు అని పెద్దలు కూర్చారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి వారి యుక్తులను బట్టి చెప్పుకుంటూ వచ్చారు పరంపర అంతా. కాబట్టి ఇది అందరితో చెప్పకూడదు అని ఎందుకు అన్నారు అంటే, వాళ్ళు విద్యావంతులైనప్పటికీ ఎంతన్నా విద్య చదువుకోనండి, ముందు ఈ విచారణ అంతా మొదలుగా తాను సాధకుడుగా ఉండి నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర నుంచి ఇక్కడి వరకు జరిగినటువంటి ప్రయాణంలో ఎరుక యొక్క ప్రస్థానం మొదలయ్యి ఆ ఎరుక యొక్క లయమైపోయే వరకు అన్నీ వ్యవహారాత్మకంగానే ఉంటాయి. కాబట్టి ఈ భ్రాంతులన్నీ పోయిన తర్వాత అప్పుడు సులభంగా దాన్ని తీసేసుకోగలుగుతాడు. ఏ ఎరుక చేత అయితే తాను ఇదంతా తనలో జరుగుతుందో అదంతా కూడా అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అట్లయిండే ఆ పరిపూర్ణమని అందరితో చెప్పినప్పటికీ అర్థం కానటువంటిది ఇది. ఈ రహస్యం అందరికీ మనసుకు పట్టదు, మహాగూఢమైంది. గురువాక్యం చేత, గురు శుశ్రూష చేత, గురుకరుణ చేత నిరంతరము దాంట్లోనే అంటిపెట్టుకొని దాని భావన అంటే నిరంతరం అంటే నీ పని నువ్వు చేసుకుంటున్నప్పటికీ, సర్వ వ్యవహారంలో నువ్వు ఉన్నప్పటికీ నీ భావనలో నిత్యం ఇదే ఉండాలి. అట్లుంటేనే అది వారికి ఆచరణలో తెలియబడుతుంది. ఆచరణలోనే తెలియబడి ఆచరిస్తూ ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. అట్లా లేదంటే అంతటా ఉన్నది, ఉన్నదంటే కానరానిది, ఆకాశం వంటిది, వస్తురూపం కానిది, 25 తత్వాలు కావలిది, చూడబోతే లేదు, గురు సూచన లేని వారికి కనుక్కోరానిది, గురు సూచన అయిన వారికి గురు శిష్య ప్రపంచంలో లేక తానే ఉన్నది, మరణ సుషుప్తి మూర్ఛ సమాధి తూష్ణీభూతావస్థల ఎందు గుర్తిరిగే శరీరం లేక ఉన్నది, ఉన్నాడనే నిర్ణయం లేదనే నిర్ణయం లేనిది, నిర్ణయానికి రానిది, నిర్ణయం చెయ్యంది, ఉన్నదనబోతే ఎరుక ఎరుగదు, లేదనబోతే ఎరుక లేదు. ఇది అనుభవం లేని అనుభవము, ప్రకాశం లేని ప్రకాశము. అచలం ఉన్నది ఎప్పుడు తెలిస్తే అప్పుడే తాను ఉన్నాడు. ఇది ఏ విధంగాను అంటే చెప్తున్నారు. ఏ విధంగా లేదంటే అంతటా ఉన్నది, లేదనడానికి వీల్లేదు. ఉన్నదంటే కారణానిది, ఉన్నది అని చెప్తే మరి ఎక్కడ అంటే కారణం వచ్చేది కాదు. ఆకాశం వంటిది కాదు, ఎందుకంటే అందులో అవకాశం ఇచ్చినటువంటి భూగోళంతో సహా అనేకమైనటువంటి సూర్య చంద్రాది నక్షత్రాదులన్నీ దాంట్లో ఉన్నాయి. ఆకాశం వంటిది కూడా కానిది, వస్తు రూపమే కానిది, ఏ వస్తువును చూపించడానికి వస్తు రూపం కానిది. 25 తత్వాలు కావలిది. 25 తత్వాలుగా చెప్పబడుతున్నటువంటి 24 తత్వాలతో కూడిన దేహము, 25వది అయినటువంటి గుర్తెరిగే చైతన్యంగా అధిష్టాన చేతన బ్రహ్మముగా చెప్పబడుతున్నటువంటి ఆత్మ 25వది అయినటువంటిది. దానికి కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, దానికి అతీతంగాను అంటే ఆ 25వది గుర్తెరుగుతున్నదే, అది కూడా లేనిది. ఆ గుర్తెరుగుతున్నది కూడా లేకపోతే ఉన్నటువంటిది. కాబట్టి ఆ 25 తత్వాలకు కూడా ఆవలిది, చూడబోతే లేదు, గురు సూచన లేని వారికి కనుక్కోరానిది. చూసేకి దృశ్యంగా ఉన్నది కాదు కాబట్టి గురు సూచన లేకపోతే కనుక్కోరానిది. గురు సూచన అయిన వారికేమో గురు శిష్య ప్రపంచంలో లేక తానే ఉన్నది. గురు సూచన అయిండే వారికేమో గురువు లేరు, శిష్యులు లేకుండా వాళ్ళిద్దరూ రహితమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లేకుండా ఉన్నటువంటి ఒకరు లేనెరకలో నుంచి వచ్చి గురుపాదం పడితే ఆ 4వ స్థితిలో ఉన్నటువంటి పాదం అని చెప్పారు మనం చదివినటువంటి గురుపాదుకాస్తవంలో. ఆయన 3 వంతులుగా లేనెరుకలో ఉన్నటువంటి దాంట్లో దాని ఎరుకను విడిచినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు శిష్యుని ఆర్తి తీర్చడానికి ఆ 4వ పాదం పడితే ఆయన లేనెరుక లేకొచ్చి నీకు ఈ సర్వాన్ని విచారింపజేసి ఈ సర్వంలో ఉన్నటువంటి నీ భ్రాంతులన్నింటి తొలగించి నిన్ను కూడా తనలో ఐక్యం చేసుకున్నటువంటి గురుమూర్తిలో ఐక్యం అయిపోయిన తర్వాత, గురువు శిష్యులు ఇద్దరు కూడా కర్పూరం కలికిలాగా రహితమైపోయిన తర్వాత ఏమున్నది? ఏమీ లేదు. ఇంకా గుర్తెరిగేది లేదు కాబట్టి ఎప్పటికీ ఉన్నటువంటిదే ఉన్నది. కాబట్టి దాన్ని గనక తెలియబడితే దానికి ఏ రకమైనటువంటి లేవు. శిష్యులు గురు శిష్యులు అనేటిది కానీ, ప్రపంచం అనేది కానీ,
లేకుండా తానే ఉంది అది. మరణ సుషుప్తి మూర్ఛ సమాధి తూష్ణి భూతావస్థల యందు ఈ అనేక అవస్థలుగా చెప్పినటువంటి ఈ అవస్థల అన్నీ దానికి లేవు. గుర్తెరిగే శరీరానికి ఇవన్నీ ఉన్నాయి. మరణం అనేది, సుషుప్తి అనేది, మూర్ఛ రావడం, సమాధి స్థితిలో పోవడం, ధ్యానముద్రలు లేకపోవడం, దీనిలంటే తూష్ణీభావ స్థితిలో ఉండడం, అన్ని స్థితులు ఏ స్థితులు లేవు దాని యందు. అన్నీ గుర్తెరిగే శరీరంలోనే ఉన్నాయి. గుర్తెరిగే శరీరం లేకుండా ఉంది అది. ఉన్నాడనే నిర్ణయం లేదనే నిర్ణయం కూడా లేనిది. ఉన్నాడు లేదనే నిర్ణయాన్ని కూడా చేయనిది అది. నిర్ణయం చేస్తున్నదంతా నిర్ణయించే ఎరుకే. అది చేయదు నిర్ణయం. ఏ నిర్ణయం నిర్ణయానికి రానిది నిర్ణయం చేయనిది. నిర్ణయానికి రానిది నిర్ణయం చేయనిది అది. ఉన్నదనబోతే ఎరుక ఎరుగదు. ఆ ఉన్నది అని చెప్పడానికి ఎరుక ఎరిగేది కాదు. లేదనబోతే ఎరుక లేదు. ఉన్నది అంటే ఈ ఎరుకతో విచారం చేసుకొని ఏదైతే భ్రాంతి కల్పితమైనది ఉందో దాన్ని పోగొట్టుకోవాల్సిందే తప్ప, దాన్ని పోతే ఉన్నది అదే. అంతే తప్ప దాన్ని శోధించి దాన్ని తెలియబడేది కాదు. ఈ ఉన్నది ఎరుక ఏ భ్రాంతి చేత ఎరుకంతా చేసిందో, ఏ భ్రాంతి చేత ఎరుకంతా సర్వమును సంకల్పిస్తోందో వికల్పిస్తోందో, వీటన్నిటికీ కారణమైన దాన్ని పోగొట్టుకుంటే అదే ఉన్నది, అది తప్ప ఇంకోటి లేదు, దీనికి స్థానమే లేదు అనేది తెలిస్తే ఏ అనుభవము లేదు. లేదనబోతే ఎరుక లేదు, ఉన్నదని చెప్పడానికి ఎరుక లేదు. ఇది అనుభవం లేని అనుభవం. ఇది ఎట్లా తెలుసుకోవాలి అనుభవము? అనుభవరూపకంగా వచ్చిందంటే ఆ అనుభవం ఎట్లా ఉంది, ఈ విధంగా ఉంది అనుభవం అని కూడా చెప్పడానికి కానిది. ఎరుకతో కనుక దేన్నైనా అనుభవిస్తే ఎరుకతో ఏ రకమైనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని, కష్ట నష్టాలను, దుఃఖాన్ని, దేన్ని లేకపోతే రుచుల్ని దేన్ని చూసినా కూడా ఎరుకతో చేసినది గుర్తెరగలగవచ్చు. అది తాను అనుభవం లేకొచ్చింది కాబట్టి తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటిది అనుభవం ఇదేని. అది చేదుగా ఉంది, ఇది కనలగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఇది ఈ రూపంలో ఉంది, దానికి ఈ రకమైనటువంటి శబ్దం ఉంది, ఈ రకమైనటువంటి స్పర్శాగుణం ఉంది అనేది తెలియబడుతోంది కదా. గాలి తగులుతున్నదని తెలియబడుతుంది కనపడకపోయినప్పటికీ. అట్లా అనుభవం రూపకంగానైనా ఉన్నది కాదు ఇది. అనుభవం కూడా లేదు. కాబట్టి ప్రకాశం లేనటువంటి ప్రకాశం ఇది. అనుభవంగానే అనుభవము, ప్రకాశం లేనటువంటి తెలియబడలేదా అంటే తెలియబడుతోంది. విచారణ ద్వారా భ్రాంతులన్నీ పోతే, భ్రాంతిని కల్పిస్తున్నది ఏదో అది పోతే తెలియబడుతుంది. అంటే తెలియబడుతున్నాడు అనుభవం లేని అనుభవం, ప్రకాశం లేని ప్రకాశం. అచలం ఉన్నదని ఎప్పుడు తెలిస్తే అప్పుడే తాను ఉన్నాడు. అచలం ఉన్నది, అచలం తప్ప ఏమీ లేదు అని ఎప్పుడైతే గుర్తెరగబడుతున్నదో తనలో కలుగుతున్నటువంటి ఆ సర్వ ప్రపంచము తనకు కనపడుతున్నటువంటి దృశ్యమే మాయమైపోతుంది. త్రిపుటి లేకపోతే ఏమీ లేదు. అంతా దాంట్లో పుడుతున్నదే. తాను లేకపోతే ద్రష్ట లేడు, ద్రష్ట లేకపోతే దృష్టి లేదు, దృష్టి లేకపోతే దృశ్యము లేదు, ఏం లేవు. మూడు లేకుండా అయినటువంటి అచలం తప్ప మరేమీ లేదు అన్నటువంటి స్థితిలో ఉంటాడు. ఇక మహా అద్వైతమే శుద్ధం అనిపించుకుంటుంది. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, మహాద్వైతము అంటే మహాద్వైతంగా దేన్ని పోల్చారు? అద్వైతము అంటే ద్వైతం కానిది ఒక్కటే ఉన్నది, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, మిగిలినటువంటి సర్వ ప్రకృతితో కూడినటువంటి శరీరాదులతో కూడినటువంటి సర్వము కూడా మిథ్యేను అని అద్వైతంలో చెబితే, మహాద్వైతం అని ఇది ఎందుకన్నారంటే అది తప్ప మరొకటి లేదు. ఆ ఒక్కటి కూడా ఈ రకమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మంగా చెప్పినటువంటి బ్రహ్మం కాదు. అది పరిపూర్ణ పరబ్రహ్మము, బయలుగా ఉన్నటువంటి బ్రహ్మం అని మహాద్వైతం అనేది శుద్ధము అనిపించుకుంటుంది. ఆ శుద్ధం దానికి ఏ మలినాలు లేవు. మలినాలు అయితే మళ్ళీ మలినం కలిగింది అంటే ఎరుకే అన్నీ మళ్ళీ వ్యక్తంగా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి వ్యక్తమైనటువంటి స్థితిలోకి వస్తుంది. కాబట్టి దానికి ఏ రకమైనటువంటి కలగవు, అసలు కలగడానికి అవకాశమే లేదు. ఏ రకమైనటువంటిది లేదు కాబట్టి ఇచ్చా లేదు, లయము లేదు, కలిగేది లేదు, కలక్కపోవడం అనేది లేదు, ఏమీ కానీ లేదు. ఇది ఉన్నది అని చెప్పడానికి వీలు లేనటువంటి శుద్ధము అని అంటే ఏ మలినము కాకుండా ఉన్నప్పటికీ, ఈ ప్రపంచమే ఉత్పన్నం కాకున్నప్పటికీ
ఉత్పన్నమై లయమైనప్పటికీ లేకపోయినప్పటికీ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము అనబడేటువంటి బయలుస్థితి. ఆ స్థితిలో అట్లాగే ఉంది, శుద్ధ స్థితిలో ఉంది. శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన. ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. 2 రకాలైనటువంటి 2 శ్లోకాలను చెప్పారు. శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన తద్వత్య దాపి యస్మాస్తి ప్రపంచం నాస్తి సర్వదా అని ఒకటి శ్లోకం. రెండోది అశరీరం సర్వదాస్తి శరీరం రహితం సదా ఏమేవ సంధ్యోముక్తి అన్యదా భ్రమకారణం. ఇదేమో భ్రమరహిత శ్లోకాల్లో ఉన్నటువంటిది. పైనది కూడా పైనది భ్రమరహిత శ్లోకాల్లోదే. శుద్ధే సుషుప్తి దృష్టాంతం. శుద్ధము ఎటువంటిదిగా ఉంది అంటే గాఢ నిద్రావస్థలో నీకేమీ తెలియనటువంటి స్థితి ఎట్లుంది? ఏమన్నా ఉందా? అక్కడ ఏదీ లేదు, గుర్తెరిగేదే లేదు. సుషుప్తి దృష్టాంతంలో దాన్ని ఉదాహరణగా చెప్పాడు. శరీరం ఎప్పుడు లేనిదే, శరీర రహితమే సదా ఎప్పుడు శరీరం లేనిదే ఉన్నది అనేది ఇంకో శ్లోకార్థంగా ఈ అచలబోధ తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గం. ఈ అచలబోధ ఎటువంటిది అంటే తుర్యాతీతమును ప్రతిపాదించేటువంటి నిశ్శబ్ద మార్గం. తుర్యముగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు? జాగ్రత్తలో సర్వమును గుర్తెరుగుతూ ఉంటే, కలలో స్వస్థ స్థితిలో ఉన్నటువంటి స్వప్నాన్ని కంటూ ఉంటే, గాఢ నిద్ర అవస్థలో ఈ 2 అవస్థలు లేనటువంటి అవస్థలే తెలియబడనటువంటి స్థితిలో అది ఉంటే, ఈ 3 అవస్థల్ని ఏ ఏ స్థితుల్లో ఏమేమి స్థితిగా ఉన్నాయో తెలుసుకునేటువంటి తుర్యావస్థలో సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి 3 అవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి 4వ అవస్థగా ఉంటే, ఆ 4వ స్థితిగా కూడా లేనటువంటి అంటే సాక్షిత్వ స్థితిగా కూడా లేనటువంటి తుర్యాతీతం, ఇక దానిని దీన్ని గుర్తించే స్థితే లేనటువంటి తుర్యాతీతంగా ఉన్నటువంటి స్థితిని ప్రతిపాదించినటువంటి నిశ్శబ్ద మార్గం ఇది. కాబట్టి ఆ తర్వాత తుర్యాతీతమైన తర్వాత దేన్ని నిర్ణయించడానికి, ఆ సాక్షిత్గా ఉన్నటువంటి దాన్ని కూడా నిర్ణయించడానికి కూడా లేవు. ఏ అవస్థ లేనటువంటి అవస్థలే రహితమైనటువంటి స్థితి అది. ఆ తుర్యాతీతం ప్రతిపాదించే నిశ్శబ్దమైనటువంటి మార్గం ఇది. ఉత్తతాడు వలె పుట్టని చావనది సకల దేశాలందు సర్వకాలాలయందు సమస్తమైన వస్తువులందు చెలించకుండగా పాము తోచినట్టు మూలం లేని గుర్తెరిగే శరీరం తోచింది, కానీ కలలో వచ్చిన శరీరం ఉండి మేలుకొంటే ఏమీ లేదు అని నిశ్చయమైనట్టు గురువాక్యం మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పగానే అలాగే నిశ్చయం కావాలి. కాకపోయినా మరొక మార్గం లేదు, వేరే మార్గం లేదు. అట్లా నిశ్చయమైతే తాను లేడు, ఉన్నదే ఉన్నది. అట్లా ఈ పైన చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే, ఉత్త తాడు వలె పుట్టని చావనది సకల దేశాల యందు సర్వకాలాల యందు సమస్త వస్తువుల యందు చెల్లించక ఉండగా, ఆ చెల్లించక ఎక్కడ యథార్థ స్థితిలో ఎట్లుండింది అట్లుండగా, ఉత్త తాడు లేనటువంటి తాడు, ఆ తాడును ఊహించినది చూసింది, ఆ తాడును మరొక దానితో పోల్చుకొని మళ్ళీ దీని యందు దాన్ని ఆరోపించినది, దాన్ని చూసి అది ఉన్నదని భావించింది. ఈ పాము తోచినది ఎవరికి? మూలం లేని గుర్తెరిగే శరీరానికే తోచింది, కానీ మూలం లేని శరీరం గుర్తెరిగే శరీరం అదేవిధంగా బయలుగా ఉన్నటువంటి సృష్టికి కారణం కూడా ఏది కానటువంటి స్థితిలో, ఏది లేనటువంటి స్థితిలో, అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో అది తోచింది, కానీ ఆ తోచినటువంటి ఎట్లా తోచింది? ఆ ఉత్తతాడుగా ఉండగా దాంట్లో అది పాము ఆరోపించినట్టు తోచింది, కానీ కలలో వచ్చిన శరీరం ఉండి మేల్కొంటే ఏమీ లేదని, కలలో వచ్చి అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు చేసినటువంటిది మేల్కొన్న క్షణంలోనే అప్పటి వరకు కలలో చేసిన వ్యవహారాలు చేసిందే నిజానికి లేనిది అని ఎట్లా తెలుసుకున్నావో, అట్లా ఈ మూలం లేనిది నిజానికి లేనే లేకుండా ఉండగా ఏ విధంగా
తాడుగా ఉన్నట్టు దాంట్లో పాముగా ఉన్నటువంటిది ఆరోపించబడి ఉన్నట్టుగా తోచిందో, నిజానికి మళ్ళీ నిజం తెలుసుకున్న తర్వాత అది లేకుండా పోయిందో, ఆ తోచినటువంటి ఆకారం. అట్లనే ఈ తోచినటువంటి ఈ మూలన లేకుండా తిరుగుతున్నటువంటి శరీరంగా వచ్చి సర్వ ప్రపంచానికి కల్పించబడిండేది ఏ విధంగా ఉంది అంటే, విచారణ తర్వాత ఇదంతా లేనిదిగా నిర్ణయం అయిన తర్వాత, లేనిదిగా నిర్ణయమై ఉన్నదొక్కటే అని నిర్ణయం అయిన తర్వాత, ఈ మూలన లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిశ్చయమైన తర్వాత, గురువాక్యం చేత నిశ్చయమైన తర్వాత, ఇక ఏది గుర్తెరిగేది? ఆ చెప్పగానే నిశ్చయం అయిపోయిందింక. ఇది లేనిది, ఉన్నదొక్కటే. ఆ ఉన్నది ఎప్పుడుకి కూడా ఏ నిర్ణయము చేయదు. నిర్ణయో నాస్తి సర్వదా. ఊరికే ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఏ విధంగా ఏమీ లేకుండా అయిపోయి అంతా రహితమైపోతే ఉన్నదో ఒత్తది. అట్లాగే ఉత్తబట్ట బయలు ఒత్తదిగా ఉన్నది. ఈ చేసిందంతా మూలం లేని గుర్తెరిగే శరీరమే లేని దాన్ని ఉన్నట్టుగా తోపింపజేసుకొని ఆరోపించింది. అది గురువాక్యం చేత తెలియబడగానే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని చెప్పగానే అలాగే నిశ్చయం అయిపోవాలి. ఇంకా ఏమైనా సందేహాలుంటే సందేహాలు తీసుకోవడానికి ప్రశ్నించి నిరంతరం ఆ ప్రశ్న ద్వారా నీకు కలుగుతున్నటువంటి లోపల కలుగుతున్నటువంటి భావాలకు ఆ గురుమూర్తి అనుభవపూర్వకంగా చెప్పి విడమరి చెప్పినటువంటి దానితో అనుసంధానించుకొని నువ్వు లేకుండా పోవాలి కానీ ఇంకా ఏమన్నా మూలంగా మిగిలి ఉంటే అది అర్థమయ్యేది కాదు అప్పుడు. కాబట్టి ఆ నిశ్చయం కావాలి. నిశ్చయం అయిపోయి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని నిశ్చయంతో ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం మరి వీటన్నిటినీ గుర్తించబడుతూ ఉంటే ఇవన్నీ నిజానికి ఎలా లేవో అన్ని ఉదాహరణలతో చెప్పుకుంటూ వచ్చి కళతో పోల్చి ఆ స్వప్నం వంటిదే స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ కర్పూరం కలికవత్తు. కర్పూరం కలిక కలిస్తే ఏ విధంగా ఇద్దరు లేరు అట్లా రహితమైపోయినాయని గురుమూర్తి చేత తెలియబడిన తర్వాత ఇక అదంతా నిశ్చయం కావాలి. ఆ నిశ్చయమైనటువంటి స్థితిలో కాకపోయినా ఆ నిశ్చయం కాలేదనుకో, ఇంకా ఉన్నాయనుకో, ఇంకా ఎరుక సంబంధితమైనటువంటి సందేహాలు, ప్రపంచ సంబంధితమైనటువంటి వ్యవహార సంబంధమైనటువంటివన్నీ ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా అది నిశ్చయం కాదు. నిశ్చయం కాకపోతే వేరే మార్గం లేదింక. అది నిశ్చయమైతే జన్మరాహిత్యమైనట్టు. ఇక కింద మళ్ళీ చెప్తున్నాడు, అడుగుతున్నాడు. నాకు శీఘ్రంగా భ్రాంతి లేకుండా, సాధనలు లేకుండా అనాయాసమైన రాజమార్గం సూచించండి అని అడిగాడు. ఇంతకుముందు కూడా వచ్చింది ఇది. ఇదే పేర. అక్కడ ఉదహరించిన వేరే చోట ఉదహరించినప్పుడు వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది. నాకు శీఘ్రంగా భ్రాంతి లేకుండా, సాధనలు లేకుండా అనాయాసమైన రాజమార్గం సూచించండి. నాకు ఏ రకమైనటువంటి సాధనలన్నీ పెట్టకుండా సులభంగా తెలుసుకోగలిగినటువంటి, తొందరగా భ్రాంతి పోయేటటువంటి మార్గం చెప్పండి, రాజమార్గం సూచన చేయండి అని అడిగాడు శిష్యుడు. గురువు చెప్తున్నాడు, ఇది ఎంత రెప్పపాటు కంటే అనాయాసమే అని అడిగితే, నాకు మహాసముద్రం వలె ఉన్నది. మీకు అట్లుందేమో కానీ స్వామి, రెప్పపాట్లో తెలియబడేటువంటి స్థితిలో మీకుందేమో కానీ నాకు లేదు. నాకు మహాసముద్రం వలె ఉన్నది అని శిష్యుడు అన్నాడు. గురువు ఉండని, అయితే నీవేమంటావు? మరి నీకు మహాసముద్రంగా ఉంది అంటున్నావు. మరి నీవేమంటావు దాని గురించి? శిష్యుడు, పుట్టని చావనిది సకల దేశములందు సర్వకాలాలయందు సమస్తమైన వస్తువులందు మొదలుకొన లేనిది చెలించక ఉన్నది ఎక్కడ ఉన్నది? అది ఆ సర్వకాలం ఉందంటే ఎప్పుడు కూడా ఎప్పటికీ అప్పటికి ఏ రకమైనటువంటి పుట్టేది సచ్చేది కానీ, కాలమాన పరిస్థితులను బట్టి మార్పు చెందేది కానీ, ఏ రకమైనటువంటిది లేకుండా సమస్త వస్తువులందు అంతటా ఉన్నదేనంటి కదా. ఆ చెల్లించుకున్నదంటే కదా, మొదలు కొన లేకుండా ఉన్నదంటే అది ఎక్కడున్నది మరి అని చెప్పర్రి అని అడిగాడు శిష్యుడు. గురువు చెప్తున్నాడు, కాసేపు ఊరికే ఉండి నీవు ఎక్కడ చూస్తే అక్కడ ఏమున్నది. నువ్వు కాసేపు ఊరికే ఉండి ఏమీ చూడకుండా మళ్ళా ఆ తర్వాత చూస్తే, ఎక్కడ చూస్తే నీవు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నది. అక్కడేమున్నది కాదు, అక్కడే ఉన్నది.
కాసేపు ఊరికే ఉండి నువ్వు ఎక్కడ చూసినా కూడా, నీవెక్కడ చూసినా కూడా అక్కడంతా అదే ఉన్నది. కానీ కనపడేది కాదు కాబట్టి, నీ లోపల, నీ బయట అంతటా ఈ సర్వ జగత్తుగా భావిస్తున్నటువంటి దానంతటా అది ఉన్నది. అది లేని చోటు గాని, అది లేని ఇది గాని లేదు. ములుగొచ్చు సందు లేకుండా అంతటా ఉన్నది. సర్వకాలము చెలించకుండా సమస్తమైనటువంటి వస్తువుల యందు ఉన్నది ఎక్కడున్నది అని అడిగాడు గదా! కాసేపు ఊరికే ఉండి నీవెక్కడ చూస్తే అక్కడంతా ఉన్నదది. ఎక్కడ చూసినా ఉన్నదది. దృశ్యాన్ని ఎదురుగా కనపడుతున్న దృశ్యాన్ని గనక నువ్వు తొలగించుకుంటే, గోడ వైపు చూసావు. గోడ అడ్డంగా ఉంది కాబట్టి గోడ కనిపించింది. గోడ భౌతిక రూపంగా ఉంది. గోడ వస్తు రూపకంగా ఉన్నది. ఆ గోడ అది పెట్టినటువంటి ప్రాంతమే లేదనుకో, నీ కళ్ళ ముందర అదృశ్యమైపోయిందనుకో. లేకుండా అయిపోతే ఏమున్నది? నువ్వు చూసే చూపు ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు అన్నీ కనపడతాయి. దృశ్య రూపకంగా ఉన్నటువన్నీ తొలగించుకుంటే ఉన్నదేదో అది ఉన్నది. ఎక్కడన్నా చూడు నువ్వు. అక్కడంతా ఉన్నదది. శిష్యుడు అన్నా అని 4 దిక్కులు మీద కింద చూసి, సరే కానీ నేనెలా కాను అనే. ఆయన చుట్టూ అన్ని దిక్కులకు చూసి, ఏమి అట్లనా? అట్లయితే కింద మీద అంతటా కూడా ఏమీ లేదు సరే గాని, నేనెలా కాను అనే. నేనెలాగు కాను, అది గాను అని. నీకు ఉన్నదో లేదో అనే అనుమానం లేదు కదా! నీకు ఉన్నదో లేదో అనేటువంటి అనుమానం ఉన్నాది అనుకో, మళ్ళీ కొంత భ్రాంతి ఉన్నట్టే. దాన్ని వివరించుకుంటూ రావాల్సిందే. ఆ భ్రాంతి పోకపోతే మళ్ళీ ఏ రకమైనటువంటి సందేహాస్పదంగా ఉన్నా కూడా నిశ్చయం కానట్టు, నిర్ణయం కానట్టు లెక్కైతుంది. కాబట్టి నీకు సందేహం ఉన్నదో లేదో అనేటువంటి అనుమానం ఉన్నదా? ఆ అనుమానం లేదు గదా! అనే గురువు. శిష్యుడు అంటే నేను ఉన్నాదని అన్నా ఉన్నది. అనేక కోట్ల మంది కొద్దీ లేదు లేదని అన్నా కూడా ఉన్నది. నేను ఇంతసేపు ఏమో అని నాకు దృఢమే. ఏమో అని అనుకున్నా ఇంతసేపు. ఆశ్చర్యపడ్డా. ఇప్పుడైతేను ఇది తప్ప విడిచి రెండోది ఏమీ లేదని నాకు దృఢమే. ఏం చెప్తున్నాడు శిష్యుడంటే, నేను అట్లే అనుకున్నా. నేను ఉన్నాదని అన్నా ఉన్నది. అనేక కోట్ల మంది లేదు లేదన్నా ఉన్నది. నేను ఇంతసేపు ఏమో అనుకున్నా. ఇంతసేపు ఈ గురువాక్యం చేత సూచన అయ్యే వరకు అంతకుముందు స్థితి అంతటిని కంటితో చూసి గుర్తించినటువంటిదన్నీ ఉన్నదని ఇంతసేపు నేనేమో అనుకున్నా. ఆశ్చర్యపడినా. ఇప్పుడైతేనో ఇప్పుడుగినైతే అప్పుడు తెలియదు. అప్పుడు సూచన లేదు కాబట్టి అప్పుడంతా ఉన్నదేమో అని అనుకున్నా. అనుకోని ఆ రకమైనటువంటి ఏవేవైతే ఆ కనిపిస్తున్న దాన్ని చూసి అవి లేవు అని చెబుతూ, కనపడకుండా ఉండేదాన్ని ఇది ఉంది అని చెప్తుంటే ఇవన్నీ చూసి ఆశ్చర్యపడ్డా. ఇప్పుడైతేనా ఇప్పుడు సూచన అయింది గదా! ఇది తప్ప విడిచి రెండోది ఏమీ లేదు అని నాకు దృఢమే. ఇప్పుడిగనైతే ఇది తప్ప రెండోదే ఏమీ లేదింక. అదే ఉన్నది. ఈ రెండోదిగా కనిపిస్తున్నటువంటి దృశ్య జగత్తంతా కూడా కేవలం కలలో కనపడినటువంటి వస్తువులు, బాహ్యంగా మెలకువలోకొస్తే ఆ వస్తువులు గాని, వాటితో పొందినటువంటి సుఖదుఖములు గాని, వాదోపవాదములు గాని ఏవీ లేకుండా ఎట్లయిపోయినాయో కల్లోంచి మేలుకుంటానే. అట్లాగే మీ సూచన అయిన తర్వాత ఈ మొత్తం నేను అంటున్నటువంటి సర్వకళ భంగం అయిపోయినాయి. ఇవన్నీ భంగం అయిపోయిన తర్వాత గురువాక్యం చేత ఇప్పుడు నాకు దృఢమే. ఎటువంటి మూఢులకు, మూర్ఖులకు దృఢమే గాని, ఎటువంటి వాళ్ళకైనా కూడా దృఢమే ఇదే. ఉన్నది ఒక్కటే ఉన్నది. లేనిది తోపింపజేస్తోంది అని. కానీ అది అనాయాసమే కానీ, ఎవరు విచారణ జరిపితేనే అనాయాసమైతుంది. విచారణ అనేది సుదీర్ఘకాలంగా జరిపినా, లేదా బాగా చైతన్యవంతుడై బాగా సర్వమును క్షణంలో అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉండేవాడైతే వెంటనే తెలుసుకుంటూ పోతాడు. లేదనకుండా ఉండేవాడు గురువాక్యం చేత గురువు దగ్గరుండి విచారణ చేసుకుంటా పోతే దృఢమే అది. ఎటువంటి మూఢులుగా ఉన్నటువంటి వారైనా సరే,
అంతకుముందు మూఢులుగా ఉన్నా, జగత్తు నిజమని ఉన్నా, మూర్ఖులుగా ఉన్నా, ఎట్లన్నా ఉన్ని వాళ్ళు దాన్ని రహితం పొంది గురువాక్యం చేత తాను సర్వభ్రాంతి రహితమైనటువంటి స్థితిలో పోతారు. సర్వభ్రాంతులు లేకుండా కర్పూరం కరిగిపోయినట్టుగా గురువాక్యం చేత తన యొక్క అస్తిత్వమే లేకుండా పోతుంది ఇంకా. కాబట్టి ఎటువంటి మూఢులకైనా ఇది అనాయాసమే. ఈ మార్గం రాజమార్గం. అందుకే ఈ మార్గం ఎటువంటి మార్గం అన్నారు? రాజమార్గం అన్నారు. మొత్తం అన్నీ ఇడిచిపెట్టి శరీర బాధలు ఓ పక్కన కలుగుతుంటే ఏడుకోబోయి అడవిలో కూర్చొని తపస్సు చేసి ఇంకోటి ఏదైనా చెయ్యి ఏవేవో చెప్పారే, అటువంటి మార్గం కాదు అది. ఆ మార్గంలో వచ్చినటువంటి చిక్కులు తగులుతూనే ఉంటాయి. శరీరం ఉన్నంతసేపు శరీరం యొక్క వాంఛలు, శరీరం యొక్క తిండి తిప్పలు, శరీరం యొక్కవన్నీ తగులుతూనే ఉంటాయి కదా. ఏటికన్నా పోయి హిమాలయాల్లోకి పోయి ఆడ తపస్సు చేస్తాడా అనే వ్యక్తి కూడా ఏదో ఒక ఫలాలు తిని ఏదో ఒక ఆహారంగా తీయాల్సిందే. లేదంటే ఆహార గాలి ఏది అన్నిటిని బంధించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కేవలం కొన్ని గంటలు కొన్ని దినాలే ఉండగలడు. కాబట్టి అది కూడా అంతర్గతంగా ఉన్నదాన్ని సేకరించుకుంటూ ఉండాల్సిందే అప్పుడు కూడా అట్లా. కాబట్టి ఇవన్నీ తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే ఇది రాజమార్గం. ఈ వ్యవస్థలోనే ఉంటూ శరీర బాధలు, శరీర ఆకలిని, శరీరానికి కలుగుతున్నటువంటి అన్నిటినీ భరిస్తూనే తాను రాజమార్గంలో ఈ భరిస్తున్నటువంటి, ఈ చలిస్తున్నటువంటి, ఈ జరుగుతున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి తనతో సహా సర్వము లేనిదిగా ఈ రాజమార్గంలో తాను దీంట్లో ఉంటూనే గుర్తించగలిగినటువంటి మార్గం. ఎక్కడికో పోయి ఏదో సాధనలు చేసే మార్గమో, లేకపోతే ఎక్కడో పోయి ముక్కు మూసుకొని కూర్చునే మార్గమో, ఎక్కడో పోయి దాని చుట్టూ 108 సార్లు తిరిగే మార్గమో కాదు ఇది. ఈ మార్గము గురువాక్యం చేత తెలియబడిన తర్వాత అంతకుముందున్న సర్వభ్రాంతులు తొలగిపోతే ఆ సర్వభ్రాంతులు వాక్యం చేత ఒక్కసారి తెలిగిపోయేటివి కాదు. ఈ నిరంతర విచారణ ప్రక్రియ అనేది ఎందుకు పెట్టారు అంటే ఆ మొదటి నుంచి ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ పోతూ చివరికి నిన్నే లేకుండా చేసుకునేంత వరకు నువ్వు ఈ విచారణ మార్గంలో ఉండాల్సిందే. ఆ చివరికి నిన్నే లేకుండా చేసుకున్నటువంటి రైత మార్గంలో రైతమైపోతే నువ్వు లేవు, గురువు లేరు. కాబట్టి ఇక అటువంటి రాజమార్గం ఇది. వేరే రకమైనటువంటిది కాదు ఇది. శరీరం లేనిదే ఉన్నది, శరీరం లేకుండా ఉన్నదే ఎప్పటికీ ఉన్నది. అదే మహాదొడ్డదగినటువంటి సాంప్రదాయం. అందుకే మహాద్వైతము అనే పేరు పెట్టారు. మహాదొడ్డదైనటువంటి సాంప్రదాయం అదే. మిగిలినవన్నీ దొంగతోవలు అని ఈ పేరాకాటికి ఇక్కడ ముగిద్దాం. మేము సరిపోయింది. మంగళం చెప్పండి. జై గురు. మంగళము మంగళంబో మహనీయ గురునికి మంగళంబో, సర్వులు చరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.